ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఘనంగా యమద్వితీయ వేడుకలు. యమధర్మరాజు స్వామివారికి ప్రత్యేక పూజలు. యమద్వితీయ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానానికి అనుబంధ దేవాలయమైన శ్రీ యమధర్మరాజు వారి దేవాలయంలో గురువారం స్వామివారికి రుద్రాభిషేకం, మన్య సూక్తం, ఆయుష్య సూక్తంతో అభిషేకం, ఆయుష్య హోమము, హారతి, మంత్రపుష్పం కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్, దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు జక్కు రవీందర్, సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. स्वस्ति कन्या लक्ष्मीः प्रचोदयातु कन्या दुर्गे प्रचोदयात् ओम गौरीकाज सर्वक्षत्रे पदे द्विपदे साचुष्पदे अष्टापदे नवपदे नमोषे सहस्राक्षरा नमेभ्यमं स्वाहा कार्याचना చేసుకోండి. అందరూ కూడా ఈ శ్లోకాన్ని అదేవిధంగా ఈ కథను వినండి, మోక్షం వస్తుంది. అదేవిధంగా నరక బాధలు తిరుగుతాయి. ఎందుకంటే కలియుగంలో మానవుడు గొప్పగా ఉండదు కనుక భగవంతుడు సూక్ష్మంగా పూజ నిర్వహించి తరించండి అని చెప్పి మనకు దారి చూపించాడు. అదేవిధంగా ఇది మనం తెలుసుకుందాము. పవనాశన పీఠాయ గౌతమి తీరవాసనే శ్రీమద్ ధర్మపురీశాయ నృసింహాయ నమః. ఈరోజు కార్తీక శుద్ధ ద్వితీయ, దీనిని మరి యమద్వితీయ అంటారు. ఈరోజు భగిని హస్త భోజనం అంటే అన్న కాని తమ్ముడు కాని సోదరునికి వెళ్ళి, అక్కడికి వెళ్ళి, చెల్లెలికి వెళ్ళి భోజనం చేస్తారు. చేసి కట్టకారికలు తీసుకొని వస్తుంటారు. అదేవిధంగా మరి యమధర్మరాజు ఒక సోదరి ఒకసారి నరకానికి వెళ్ళిందట. వెళ్ళి మరి అన్న, నువ్వు ఎప్పుడు మా ఇంటికి రాలేదు, నువ్వు ఈ రోజు కార్తీక శుద్ధ ద్వితీయ అంటే విధియ రోజు నాడు వచ్చేసి మరి మా ఇంట్లో విందును స్వీకరించు అని చెప్తే సరే మంచిది అని చెప్పి ఆచరించి వెళ్ళాడు. ఈ రోజు నరక ద్వారాలను కూడా మరి బంద్ చేస్తారని చెప్పి మనకు పురాణాలు చెప్తున్నాయి. అదేవిధంగా మరి మానవులు తరించాలి అని చెప్పి మరి మానవ సంబంధాలన్నీ కూడా మెరుగుపడాలని చెప్పి మన ఋషులు, మునులు అందరూ కూడా యమద్వితీయ రోజు నాడు భగిని హస్త భోజనము అంటే సోదరులు సోదరి ఇంటికి వెళ్ళి భోజనం చేసి కట్న కానుకలు అన్ని కూడా స్వీకరించి మరి అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని చెప్పి దీని యొక్క ఆంతర్యం. అదేవిధంగా ఈ రోజు ధర్మపురి క్షేత్రంలో మరి నరసింహస్వామి దేవాలయ ఆలయ ప్రాంగణంలో వెలుసున్న యమధర్మరాజుకు యమద్వితీయ శుభ సందర్భంగా విశేషమైన పూజ, నమ్మక చెమ్మకంతో అభిషేకము, అదేవిధంగా ఆయుష్ హోమము, త్రయంబక హోమం నిర్మించబడ్డాయి. ఈ రోజు యమధర్మరాజుకు తర్పణాలు వదిలితే నరకంలో ఉండేటువంటి మన పితృదేవతలందరూ కూడా భరిస్తారని చెప్పి మనకు మరి గరుడ పురాణం తెలుపుతున్నది. ఏమిటి ఈ తర్పణాలు అంటే, ముందుగా యమధర్మరాజుకి ఎన్ని పేర్లు ఉన్నాయో మనం తెలుసుకుందాం. యమధర్మరాజుకు అష్టోత్తరం అనేటువంటి ఉండదు. కావున ముఖ్యమైన యమద్వితీయ రోజు నాడు ఈ తర్పణాలు వదిలి ఎవరైనా యమధర్మరాజుకు నువ్వుల నూనెతో దీపం పెట్టారో వారికి నరక బాధలు ఉండవు. యమాయ నమః, ధర్మరాజాయ నమః, మూర్ఛవే నమః, అనంతకాయ నమః, అంతకాయ నమః, వైవస్వతాయ నమః, కాళాయ నమః, సర్వభూత క్షయాయ నమః,